ఇక డీటెయిల్స్ చూస్తే బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతారని బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు. 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్ కుమార్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 20వ తేదీన పాట్నా గాంధీ మైదానంలో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు రాజీనామా పత్రాన్ని కేబినెట్ రద్దు తీర్మానాన్ని అందించారు. నితీష్ కుమార్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు నితీష్ కుమార్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని గవర్నర్ తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. అనంతరం ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా కూటమి తరపున సీఎంగా నితీష్ ని ఎన్నుకోనున్నారు. కాగా ఇటీవల బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 202 స్థానాలు గెలిచింది. ఈ ఎన్నికల్లో మహాగఠబంధన్ కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. బీజేపీకి గెలుపు అసాధ్యమనుకున్న అలీనగర్లో 25 ఏళ్ల మైథిలి ఠాకూర్ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా నితీష్తో పాటు మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.